ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ గోంగూర ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి ఇవాళ మా ఇంట్లో అయితే స్పెషల్. ఈ గోంగూరను అయితే ముందుగా అయితే కడిగి పెట్టేసుకున్న 3 కట్టలు తీసేసుకొని, అలాగే ఇందులో కావాల్సిన పచ్చిమిర్చిని కూడా అలా కడిగి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సూపర్గా ఉంటుంది పచ్చడి. పచ్చిమిర్చి వాటర్ అంతా వేయించే వరకు వేయించుకున్నాం ఫస్ట్, తర్వాతకి ఆయిల్ వేసుకున్నాం. వేయించిన తర్వాతకి కొంచెం ఆయిల్ వేసేసి ఇలా గోంగూర అయితే మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మిర్చి గోంగూర ఇలా ఉడికిపోయిన తర్వాతకి మిక్సీలో వేయకుండా కొంచెం ఒక అర స్పూన్ ఉప్పు వేసేసుకొని, మనకాడ కప్పు మిక్సీలో వేస్తే బాగోదు, మెత్తగా అయిపోతుంది. ఇలా వేసుకొని టేస్ట్ వేరే ఉంటుంది. ఇట్లా మెదిపేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ రోటి పచ్చడి లాగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని అయితే మనం పోపు పెట్టేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని చెంచాడు జీలకర్ర వేసేసుకుంటున్నా. ఇలా ఒక 3-4 వెల్లిపాయలు ఇంట్లో మెత్తగా దంచేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం శనగపప్పు వేసుకుందాం కదా, దీన్ని ఆ పచ్చడిలోకి వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్లో గోంగూర పచ్చడి, రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో చేయండి, అదిరిపోతుంది పచ్చడి మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.